వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో వివిధ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ మెంబర్లను నియమించడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల నియోజకవర్గంలో గోపవరం సాయినాథ్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ మెంబర్గా నియమించడం జరిగింది. ఈ మేరకు పట్టణంలోని ప్రముఖులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ పూలమాలలు, పుష్పగుచ్చాలను అందజేసి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశావలి, వైసీపీ నాయకులు షేక్ రెహమతుల్లా, లక్ష్మీనారాయణ, బొల్లెద్దుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పక్కకు జరగండి, దిగిన వాళ్ళంతా సైడ్ వాళ్ళు పక్క పోతే అందరు దిగండి. అడిగినోలే చంద్రాయుడు ఈరోజు మా సాయినాథ్ రెడ్డి అన్నకు రాష్ట్ర కార్యనిర్వాహక వైఎస్ఆర్సీపీ కార్యదర్శిగా నియమించినందుకు ఆయన అభిమానులం కానీ ఆయన స్నేహితులం కానీ అందరికి చాలా సంతోషకరమైన విషయంగా అనిపించి చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి మా నంద్యాల మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, అదే శిల్పా మోహన్ రెడ్డి గారికి, అదే మా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ మా సాయినాథ్ రెడ్డి అన్నకు ఇంకా ఎన్నో పదవులు రావాలని, మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా చేకూర్చాలని, ఆయన రాబోయే రోజుల్లో ఇంకా కూడా మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటారని, ఏ పదవులు లేకపోయినా ఎటువంటి లాభాపేక్ష లేకుండా గతంలో కూడా నాకు 24వ వార్డు ఇన్ఛార్జిగా నేను ఈరోజు ఉన్నానంటే దానికి కారణం మా గోపవరం సాయినాథ్ రెడ్డి గారు. ఆయన మా 24వ వార్డు కౌన్సిలర్గా నిలబడిన తర్వాత తన చేతశక్తి కాడికి నాకు సహకరించినందుకు ఆయనకు ఈరోజు ఈ పదవి వచ్చినందుకు నాకు చాలా సంతోషకరమైన విషయము. అందుకోసమే మా పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా అన్నను కలవాలా, అదేవిధంగా ఎన్నో పదవులు రావాలని కోరుకున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా అన్నకు ఇటువంటి పదవులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే మాదిరిగా భవిష్యత్తులో కూడా ఆయన ఇంకా రేపు మున్సిపల్ ఎలక్షన్లలో కూడా సహకరిస్తాడని మనస్ఫూర్తిగా మేము అందరికీ మా వైఎస్ఆర్సీపీ నాయకుల తరఫున నేను అన్నకు ఈరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.